హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మీ రాశి ఇదేనా? మీరు అనుకున్న పనులు జరగట్లేదా? మరి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ రాశి వారి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ ఉంగరము ధరించాలి, ఏ రోజు చేస్తే మంచిది, మీకు లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. గురుగారు, మరి మీనరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? మీనరాశి అంటే చేప కాబట్టి చేప ఎక్కడైనా దొరుకుద్దా? దొరకదు. కొరమైన నెల మనం నీటిలో పట్టుకుంటాం, పరిగెట్టేస్తుంది, అది జారిపోతుంది. ఇసుక దొందును పట్టుకుంటాం, జారిపోద్ది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరు అంత ఈజీగా దొరకరు. మీనరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కళ్ళు కనుక చూస్తే చేపల కళ్ళు లాగా ఉంటాయి. మీనాక్షి అన్నాం అంటే చేపల వంటి కన్నులు కలిగిన దానా అని పార్వతీదేవిని మనం వర్ణిస్తాం. కాబట్టి వీళ్ళు ఏంటంటే మీనరాశి వాళ్ళు ఎక్కువ రొమాంటిక్ లైఫ్ని ఎక్కువ లీడ్ చేస్తారు. వీళ్ళు అంటే బంధుమిత్రులతో ఎంజాయ్మెంట్లు, తర్వాత విందు వినోద కార్యక్రమాలు, పార్టీల్లో వాళ్ళే హోస్ట్ కింద ఉండడము, ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ మీనరాశి వాళ్ళు కనుక ప్రతి ఒక్కరిని నమ్ముతారు. ఒక్కసారి కనుక నమ్మకం కనుక పోగొట్టుకుంటే ఇంకా వాళ్ళ మొహం చూడరు. వీళ్ళు మళ్ళీ నమ్మమన్నా నమ్మరన్నమాట. ఇది ఉంటుంది. అండ్ పని విషయంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఏమో నేను చేయగలుగుతానో చేయలేనో అని. వీళ్ళున్నంత వరకు నిజాయితీగా మాట్లాడతారు. ఎందుకంటే గురుడికి చెందిన రాశి, ఆ మీనరాశికి అధిపతి గురుడు కాబట్టి నిజాయితీగా చెప్తారు. కానీ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కనుక వీళ్ళు తగ్గించుకోగలిగితే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీళ్ళు. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అసలు వెళ్ళరు పాపం, భయం వేసి బాబా వాడు ఏమడుగుతాడో వీడేమడుగుతాడో అని చెప్పేసి ఇక్కడే టైం వేస్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి పంపితే డెఫినెట్గా జాబ్ కొట్టుకొచ్చేస్తారు. సో ఈ విధంగా మీనరాశి వాళ్ళ భార్యను అమితంగా ప్రేమిస్తారు. అండ్ భార్య ఎక్కడ చెప్తే అక్కడ కూర్చుంటారు వాళ్ళు. సో హెన్పెక్కడని చెప్పొచ్చు వీళ్ళని. అంటే భార్య విధేయులు అని అనొచ్చు అనమాట. కాబట్టి మీనరాశి వాళ్ళు చక్కగా పిల్లల్ని అందరినీ కూడా బాగానే చూసుకుంటారు. కాకపోతే బహిర్గతం కారు. దే ఆర్ నాట్ ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్. లోపల ఉంటుంది ప్రేమ. కానీ లోపల ఉన్న ప్రేమ ఎవరికి అర్థమవుతుంది? బయట ప్రకటిస్తేనే కదా. కాబట్టి భార్య ఏం చేస్తుంది? ఏంటి వీడు నన్ను పొగట్లేదు, మంచిగా అందరితోనూ క్లోజ్గా ఉంటున్నాడు కదా, మరి నన్ను పొగడొచ్చు కదా, ఒక కాఫీ ఎంత వంటలు చేసి పెడుతున్నాను, లిటిల్ అప్రిసియేషన్ ఇవ్వాలి. ఎస్ నీ కాఫీ అద్భుతం అని, అది అంత చండాలంగా ఉన్నా, భోజనం బ్రహ్మాండంగా ఉంది, అసలు బావాచి రెస్టారెంట్ పనికిరాదు అని చెప్పాలి. అప్పుడు ఈ మీనరాశి వాళ్ళ యొక్క లైఫ్లో సక్సెస్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. వీళ్ళ లక్కీ నెంబర్, లక్కీ కలర్, వీళ్ళ మీనరాశి వాళ్ళకి లక్కీ నెంబర్ 3. అండ్ బృహస్పతి వీళ్ళకి గురుడు, వీళ్ళ అనుకూలమైన నక్షత్రము, అధిపతి గ్రహము. తర్వాత వీళ్ళకి పసుపు కలర్ లక్కీ కలరు. అండ్ వీళ్ళు వేసుకోవాల్సింది కనక పుష్యరాగము. గురువారము వీళ్ళకి అనుకూలమైనటువంటి వారం. ఎప్పుడైతే గురువారం తెల్లవారుజాము 3 గంటలకి ఎన్టీ రామారావు గారు లాగా వాకింగ్ చేస్తారో వీళ్ళు పసుపు బట్టలు వేసుకొని గ్రాండ్ సక్సెస్ లైఫ్లో. అంటే ఏ ముహూర్తమైనా సరే, ఏ పనైనా సరే తెల్లవారుజామున 3 గంటలకి లేచి చేయాలి గురువారం నాడు. కానీ వీళ్ళు లేవరుగా, వీళ్ళు లేచేది కొంచెం లేటుగా చేస్తారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారికి దర్శనం కనుక వీళ్ళు విధిగా చేసుకోవాలి. వీళ్ళు అంటే గురువులను పూజించాలి, వాళ్ళ గురు నక్షత్రం కాబట్టి నిజాయితీగా చెప్తారు. కానీ అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలిగా. ఈ విధంగా వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని కనుక పారాయణ చేసి దత్తోపాసకులు అయితే లైఫ్లో చాలా గ్రాండ్ సక్సెస్ అవుతారు. చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. చూశారు కదా, మీ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటివన్నీ కూడా పాటించాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లుగా పాటిస్తే మీ లక్కీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.